వార్త నిజం విషయం తెలుసుకుంటే తెలియనటువంటి అమాయకులు లేరు పత్రికల్లో. కానీ తెలిసిన వార్తను కూడా మనకు అనుగుణంగా లేదా ఎదుటి వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచేటట్టు రాస్తే ఎట్లుంటుందో ఒకే వార్తని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన తీరు చూద్దాం. ఈనాడు రాసింది తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్. తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు మార్చి రికవరీ చేయడానికి కూడా వీలు లేకుండా చేశారని తెలుగుదేశం పార్టీ సాంకేతిక విభాగం ప్రతినిధి తెలిపారు. మంగళవారం రాత్రే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఛానల్లో యూట్యూబ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ వీడియోని తొలగించామనే సందేశం వస్తుంది. దీని మీద ఆ సంస్థకు ఫిర్యాదు చేసాం. హ్యాకర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఛానల్ని త్వరలో పునరుద్ధరిస్తామని పేర్కొన్నారన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి ఇదే అంశానికి సంబంధించి ఇచ్చినటువంటి వార్త కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నటువంటిది. అంటే ఎవరి కోణాలు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి రోజులు కాబట్టి విషయం అయితే వాళ్ళ యూట్యూబ్కి సంబంధించి ఇబ్బంది ఎదురైనటువంటి మాట వాస్తవం. యూట్యూబ్లో హ్యాకింగ్ చేయడం అనేటటువంటి జరుగుతూనే ఉంటాయి, నో డౌట్ అందులో. అయితే ఇక్కడ వీళ్ళు రాసినటువంటి కోణం వచ్చేటప్పటికి అది హ్యాక్ కాదు, దానికి సంబంధించినటువంటిది రిపోర్టులు కొడితే జరిగేటటువంటి చర్య అంటూ ఆంధ్రజ్యోతి రాసుకుంది. టీడీపీ యూట్యూబ్ ఛానల్కి అంతరాయం. టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్కి బుధవారం అంతరాయం ఏర్పడింది. దీని ప్రసారాలు నిలిపివేస్తున్నట్టు బుధవారం ఆ ఛానల్ తెర మీద ఒక సందేశం మాత్రం కనిపిస్తుంది. ఈ ఛానల్ పైన ప్రత్యర్థులు పదే పదే ఫిర్యాదులు చేసినప్పుడు ఈ సమస్య ఏర్పడుతోందని యూట్యూబ్ యాజమాన్యాన్ని సంప్రదించి తిరిగి ప్రసారాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది ఒకే అంశానికి సంబంధించి చిరొక కోణం అన్నమాట.